బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరులో అమానవీయ ఘటన వెలుగు చూసింది. వరకట్నం కోసం మహిళను వివస్త్రను చేసి కట్టుకున్న భర్త అత్తమామలతో పాటు ఆడపడుచు కొట్టి చంపారు. ముందు జాగ్రత్తగా ఎవరికీ అనుమానం రాకుండా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందంటూ హై డ్రామా సృష్టించారు. అయితే సుగుణ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు స్థానికులు. దీంతో విషయం వెలుగులోకొచ్చింది. నెల్లూరు జీజీహెచ్ కు మహిళ మృతదేహం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త హరికృష్ణ, అత్తమామలు, ఆడబిడ్డ నాగలక్ష్మి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరులో అమానవీయ ఘటన వెలుగు చూసింది. వరకట్నం కోసం మహిళను వివస్త్రను చేసి కట్టుకున్న భర్త అత్తమామలతో పాటు ఆడపడుచు కొట్టి చంపారు. ముందు జాగ్రత్తగా ఎవరికీ అనుమానం రాకుండా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందంటూ హై డ్రామా సృష్టించారు. అయితే సుగుణ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు స్థానికులు. దీంతో విషయం వెలుగులోకొచ్చింది. నెల్లూరు జీజీహెచ్ కు మహిళ మృతదేహం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త హరికృష్ణ, అత్తమామలు, ఆడబిడ్డ నాగలక్ష్మి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చరిత్ కుమార్ మనకి లైవ్ లో అందిస్తారు. చరిత్ కుమార్, నిందితులు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వారి ఆచూకీ తెలిసిందా? దీనికి సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? సభ్య సమాజం సిగ్గుపడేటువంటి ఘటన నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరులో చోటు చేసుకునింది. ఈ రోజు ఇంత ఆధునిక యుగంలో ఏదైతే మహిళను తనతో సహచరిగా నూరేళ్లు నడుపుతానటువంటి పాదయ నీతోటి నడుస్తానని తీసుకొచ్చినటువంటి భర్త ఈ రోజు ఆమెని నూరేళ్లు కాకుండా అంటే ఆమెను నిట్టలలో చంపేసే పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక అమానవీయ ఘటన. కట్నం కోసం, వరకట్నం కోసం మా భర్త భార్యని ఒక అత్త, మామ అలాగే ఆడబిడ్డ కలిసి వ్యవస్థను చేసి విచక్షణ రహితంగా హత్య చేసినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే హత్య చేసింది కూడా కాక వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఒకంతా కొత్త హైడ్రామా అయితే సృష్టించే ప్రయత్నం అయితే చేశారు. అయితే స్థానికులు, కుటుంబ సభ్యులు ఎవరైతే సుగుణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకైతే పోలీసులు కొంత దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్నటువంటి ఎవరైతే సుగుణ అత్తమామలు, సుగుణ అత్త, మామ, భర్త హరికృష్ణ వీళ్ళందరూ కూడా పరారులో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. వీళ్ళ కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఈ రోజు ఎంత అమానవీయ ఘటన అంటే ఇంత పెద్ద ఘటన. నిన్నటి నుంచి ఆమెను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. వరకట్నం తేవాలని విచక్షణరహితంగా కొడుతున్నారు. కొట్టడంతో పాటు పారారై బయటికి వచ్చి ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి సుగుణని వివస్త్రం చేసి, అంటే బయటికి నువ్వు ఎలా పోతావు బట్టలు లేకుండా అనేటువంటి ప్రయత్నంలో ఆమెకున్నటువంటి బట్టలు కూడా పూర్తిగా తొలగించేశారు. ఈ క్రమంలో ఆమెపై జరిగినటువంటి దాడిలో ఏదైతే బలమైనటువంటి గాయం తగలడు, ఈ గాయానికి సుగుణ ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలు కోల్పోయినటువంటి సుగుణను గమనించినటువంటి వారు ఈ హత్య నుంచి తప్పించుకునేందుకు పురుగుల మందు ఆమె మూతిపై పోసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేసి ఆమెని ఒక చిన్న హైడ్రామా అయితే క్రియేట్ చేశాను చూశారు. కానీ వీళ్ళ యొక్క ఆటలు అయితే సాగలేదు. వీళ్ళ యొక్క ఘటనలు స్థానికులు ముందే గ్రహించారు. ఈ గొడవలు సృష్టించిన స్థానికులు అలాగే సుగుణ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. ఏదైతే ఈ ఘటనపై అయితే మాత్రం పోలీసులు ఎప్పటికైతే స్పందించారో, పోలీసులు రావడం చూసి పోలీసులు ఎక్కడైతే వీళ్ళని పట్టుకుంటారని నేపథ్యంలో సుగుణ అత్తమామలు ఎవరైతే భర్త హరికృష్ణ, అత్తమామలు నాగూర్, అలాగే నరసమ్మ, అలాగే ఆడబిడ్డ నాగలక్ష్మి వీళ్ళందరూ కూడా ఒకసారి పరారైపోయినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సుగుణ మృతదేహాన్ని నెల్లూరు జీజీహెచ్ కి తరలించారు. పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తారు. పోస్ట్ మార్టం అనంతరం సుగుణ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించేటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ నిన్న ఊటుకూరులో జరిగినటువంటి ఘటన పట్ల అయితే మాత్రం ఖచ్చితంగా దీని పట్ల ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వీళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు సుగుణ కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా కోరుకునే పరిస్థితి ఉందని చెప్పాలి. చరిత్ కుమార్, మరి సుగుణ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? మరి వరకట్నం కారణంగా ఈ మృతి అంటే కిరాతకంగా చంపినట్లుగా అయితే ఇక్కడ నిర్ధారించారు కదా, మరి ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? అంటే వరకట్నం గురించి మొదటి నుంచి కూడా గొడవలు జరుగుతూ వచ్చాయా? మరి సుగుణ ఫ్యామిలీ మెంబర్స్ దీని పట్ల ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ఖచ్చితంగా ఏదైతే పెళ్లి చేసుకున్న నాటి నుంచి కూడా
హరికృష్ణ సుగుణ పట్ల అయితే వరకట్నం వేధింపులు అయితే చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఏదైతే పెద్ద మనసుగా ఉండి సర్ది చెప్పాల్సినటువంటి హరికృష్ణ తల్లిదండ్రులు ఇటు నాగూరు గాని వీళ్ళు నరసమ్మ గాని వీళ్ళు కూడా ఆమెకు వంత పాడారు, హరికృష్ణకు వంత పాడారు. ఖచ్చితంగా వరకట్నం తేవాలంటూ కూడా ఆమె పైన ఒత్తిడి తీసుకోవడంతో పాటు ఆమెపై రోజు కూడా ఏదో ఒక రకంగా దాడి చేయడం, ఏదో ఒక రకంగా ఆమెని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న అంటే గత కొద్ది రోజులుగా అయితే ఈ ప్యాటర్న్ కొనసాగుతూ వస్తున్నట్టు ఇది ఏదో కొనసాగుతూ వస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే నిన్న జరిగినటువంటి ఘటనలో ఖచ్చితంగా ఏదైతే ఆడబిడ్డ నాగలక్ష్మి కూడా తోడైంది వాళ్ళకి. ఏదైతే వరకట్నం తెస్తావా లేదా, నువ్వు ఖచ్చితంగా వెళ్ళి వరకట్నం తేవాలంటూ కూడా ఫోర్స్ చేశారు. ఈ ఫోర్స్ చేసినటువంటి క్రమంలో జరిగినటువంటి పెనుగులాట, ఆ దాడిలో అయితే మాత్రం సుగుణ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మృతి చెందిన తర్వాత అయితే వీళ్ళు చేసినటువంటి హైడ్రామా అంతా కూడా స్థానికులు గుర్తించడము, స్థానికులు గుర్తించిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేస్తారన్నటువంటి భయంతో అయితే మాత్రం వీళ్ళ ముగ్గురు పారిపోయినటువంటి కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్ చరిత్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.